రీసెంట్ గా మోటరోలా ఎడ్జ్ 60 Pro అయితే అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది ఫర్ ద క్రేజీ ప్రైస్. సుమారుగా 30,000 రూపాయల బడ్జెట్ లో దీని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ కాదులే కానీ ఇది కొంచెం కాస్ట్లీ, బట్ ఆఫర్స్ లో ఆల్మోస్ట్ ఆల్ దీనికి దగ్గరగా మనకి ప్రైసింగ్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీకు 8GB ప్లస్ 256GB బేస్ వేరియంట్ గా వస్తుంది. దీంట్లో మీకు 12 ప్లస్ 256GB వేరియంట్ బేస్ వేరియంట్ గా వస్తుంది. అఫ్ కోర్స్ రెండిట్లో కూడా కామన్ గా ఉండేటువంటి వేరియంట్ 12 ప్లస్ 256GB వితౌట్ కార్డ్ ఆఫర్స్ రెగ్యులర్ గా వచ్చేటప్పటికి వేర్ మోటరోలా మీకు వచ్చేటప్పటికి సుమారుగా 33,999 గా వస్తే వేర్ OnePlus వచ్చేటప్పటికి 42,999. రెండింటికి ఒక 9,000 రూపీస్ డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ సుమారుగా 35 నుంచి 40,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా కంపేర్ అయితే చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండింటి యొక్క ఎర్గనామిక్స్ ఏవైతే టోటల్లీ డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ ఇది మాత్రం కంప్లీట్లీ మీ పర్సనల్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మోటరోలా మీకు వచ్చేటప్పటికే బ్యాక్ సైడ్ మనకి వీగన్ లెదర్, వేరే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కర్వ్డ్ స్క్రీన్ వస్తే ఇక్కడ మీకు ఫ్లాట్ స్క్రీన్ రావడం జరుగుతుంది. సైడ్ బాడీ రెండిట్లో కూడా మనకి మెటల్ బిల్డ్ తోనే రావడం జరుగుతుంది. అండ్ రెండిట్లో ఫ్రంట్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i టెక్నాలజీని యూస్ చేశారు. సో ఫోన్లు కింద పడ్డ ఇవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఇది మీకు జస్ట్ 8mm, వేరే ఇది వచ్చేటప్పటికి 8.24mm థిక్నెస్ తో రావడం జరుగుతుంది. OnePlus ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి 206 గ్రామ్స్ వస్తే వేర్ మోటరోలా వచ్చేటప్పటికి జస్ట్ కేవలం మీకు 186 గ్రామ్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ బై ద వే ఇందులో మీకు వచ్చేటప్పటికి జస్ట్ IP65 మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. వేరే ఇక్కడ IP68 అండ్ 69 తో పాటు మిలిటరీ గ్రేడ్ 810 మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి టెంపరేచర్స్ లో అయినా, ఎలాంటి కండిషన్స్ లో అయినా, సివియర్ రెయిన్ లో కూడా మీరు ప్రాపర్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వేరే అలాంటి ఫీచర్ అయితే ఇందులో లేదు. సో ఒకవేళ మీరు కనుక ఎక్కువగా ఫోన్ కింద పడేస్తుంటారు, లేదన్నట్లయితే ఎక్కువ ప్రొటెక్షన్ కావాలని చూస్తున్నారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు మోటరోలా బెటర్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఇక కలర్స్ విషయానికి వచ్చారంటే అగైన్ ఇది మీకు పర్సనల్ చాయిస్ అవుతుంది. మోటరోలాలో మీకు వచ్చేటప్పటికే ప్యాంటోన్ డార్జిలింగ్ బ్లూ, అలాగే ప్యాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్ తో పాటు మీకు ప్యాంటోన్ షాడో మొత్తం 3 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. వేరే OnePlus 2 కలర్స్ లో ఉంటుంది, ఆస్ట్రల్ ట్రైల్ తో పాటు నెబ్యులా నాయిర్. సో OnePlus లో మీకు వచ్చేటప్పటికి ట్రైల్ కలర్ ఏదైతే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్స్, మెడ్జెస్ ఇట్లాంటివి ఏమి అట్రాక్ట్ చేయదు. వేరే ఇక్కడ మోటరోలా వచ్చేటప్పటికి మీరు ఈ బ్లూ కలర్ చూడండి, ఎందుకంటే ఇది నైలాన్ టెక్స్చర్డ్ ఫినిష్ ఇన్స్పైర్డ్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ 2 కూడా గ్రిప్ చాలా బాగా అనిపిస్తుంది. సో వీటిలో మీరు పెద్దగా డిఫరెన్సెస్ అయితే అబ్జర్వ్ చేయరు. ఇక ఈ 2 మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ ని కంపేర్ చేద్దాం. సో రెండిటిలో కూడా మనకి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేస్ ని మన ముందు తీసుకొచ్చారు. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. కాకపోతే మీకు OnePlus లో వచ్చేటప్పటికే 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా LTPO టెక్నాలజీ 4.0 తీసుకొచ్చారు. మోటరోలా అలాంటి ఫీచర్ అయితే ఏం లేదు. బట్ మోటరోలాలో మీకు వచ్చేటప్పటికే ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్స్ ని ఇది జనరేట్ చేయగలదు. అంటే మన నేకెడ్ అయితే మనం ఏదైతే కలర్స్ ని చూస్తున్నామో మాక్సిమం మోస్ట్ యాక్యురసీగా ఆ కలర్స్ ని ఇది రిప్రజెంట్ చేయగలదు. 2 కూడా 100% DCI P3 కలర్ గామెట్ తో పాటు రెండింటిలో కూడా HDR10, HDR10+ కంటెంట్ మీరు వాచ్ చేయొచ్చు. బట్ ఇక్కడ OnePlus లో మీకు వచ్చేటప్పటికి డాల్బీ విజన్ ఉంది. వేరే మోటరోలాలో మీకు అలాంటి డాల్బీ విజన్ టెక్నాలజీ తీసుకురాలేదు. మోటరోలా కూడా అది తెచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ రెండిటిలో బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారంటే మోటరోలా వచ్చేటప్పటికి మీకు 1400 నిట్స్ ఉంటే వేరే OnePlus వచ్చేటప్పటికి 1600 నిట్స్. అవుట్ సైడ్ లో మీరు ఎక్కువగా ఫోన్స్ యూజ్ చేసినప్పుడు 2 కూడా మీకు 4500 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా కంటెంట్ అయితే మీరు ఎంజాయ్ చేయగలరు. బట్ ఇక్కడ అగైన్ డిస్ప్లే లో కూడా మీకు పర్సనల్ చాయిస్ ఉంటుంది. ఎందుకంటే OnePlus వచ్చేటప్పటికి మీకు ఫ్లాట్ స్క్రీన్ తో వస్తే వేరే మోటరోలా వచ్చేటప్పటికి మీకు కర్వ్డ్ స్క్రీన్ తో రావడం జరుగుతుంది. సో బేసిక్ గా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు మీరు. నేను గేమ్స్ అంత పెద్దగా వాడను అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటరోలా బాగా సూట్ అవుతుంది. వేరే నేను గేమ్స్ కూడా ఆడుతుంటాను ఎక్కువగా అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ OnePlus బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు మోటరోలా కన్నా. ఎందుకంటే కర్వ్డ్ స్క్రీన్స్ లో కొన్ని మిస్టేక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేరే అలాంటిది మనకు OnePlus లో ఉండదు. ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిట్లో కూడా హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ తో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ మనకి మోటరోలాలో ఉంది. వేరే OnePlus లో అలాంటి ఫీచర్ అయితే ఇవ్వలేదు. బట్ ఎనీవే ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి అయితే వినేసేయండి. అండ్
అండ్ కంపారిటివ్ రెండిటిలో మీకే ఆడియో క్వాలిటీ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఆడియో డిపార్ట్మెంట్ పరంగా మోటరోలా కొంచెం బెటర్ ఉంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు మరింత ఇమర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా పొందొచ్చు కంపారిటివ్ OnePlus కన్నా కానీ. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. రెండిటిలో కూడా మీకు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ 80 watts ఆఫ్ వైడ్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తే ఇక్కడ 90 watts ఆఫ్ వైడ్ ఛార్జింగ్ టెక్నాలజీ మన ముందు తీసుకొచ్చారు. సో దీనికన్నా మనకి ఇది బెటర్ స్పీడ్ గా మనకి ఛార్జ్ అవడంతో పాటు దీంట్లో మనకి ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇవ్వాలా, వేరే ఇక్కడ 15 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఒకవేళ మీరు వైర్లెస్ ఛార్జింగ్ ఎంతూజియాస్ట్ అయినట్లయితే ఈవెన్ దీనికన్నా ఇది తక్కువ ప్రైస్ లో వస్తుంటుంది. సో ఛార్జింగ్ సెగ్మెంట్ లో మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది. రెండింటి యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ విషయానికి వచ్చారంటే రెండు కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ 8 to 9 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఈవెన్ కంప్లీట్లీ మీరు 5G యూస్ చేశారంటే లేదా 5G వైఫై ఇలా స్విచ్ అవుతూ ఉన్నారు అన్నట్లయితే కనుక మీకు 1.5 day బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా రెండింటి యొక్క బ్యాటరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఒకేలాగా ఉండడం జరుగుతుంది. బట్ మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకు 90 watts ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. వేరే అలాంటి ఫీచర్స్ OnePlus లో లేవు. ఇక మెయిన్ సెగ్మెంట్ పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. ఇందులో మీకు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 3 ప్రాసెసర్, ఇందులో MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. రెండు కూడా 4 nanometer BlueField టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్స్. అండ్ రెండింటిలో కూడా మీకు LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 4.0 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ రెండింటి యొక్క మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి అరౌండ్ 3.3 GHz గా మనకు రావడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా డే టు డే టాస్కులు అయితే రెండింటిలో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ప్రాపర్ గా లాగు హ్యాంగ్ లేకుండా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు రా పెర్ఫార్మెన్స్ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక లైక్ గేమింగ్ ఓరియంటెడ్ గా లేదంటే టాస్క్స్ ఎక్కువగా చేస్తుంటారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు OnePlus కొంచెం బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు మోటరోలా కన్నా గానీ. బట్ ఏ సెగ్మెంట్ పరంగా ప్రొడక్టివిటీ పరంగా మీరు ఎక్కువగా మీ మొబైల్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక వేరే మీకు మోటరోలా బెటర్ పెర్ఫార్మెన్స్ అలాగే బెటర్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు OnePlus కన్నా గానీ. రెండు కూడా మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ రెండిటిలో కూడా మనకి క్లీన్ UI ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ రెండిటిలో కూడా మరొక 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. బట్ మోటరోలాలో మీకు మోటో సెక్యూర్ అండ్ మోటోకి సంబంధించినటువంటి మరికొన్ని అడిషనల్ ఫీచర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. రెండు కూడా మనకి కస్టమ్ ఫ్లేవర్డ్ OS తోటి రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మనకి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ మనకి మోటో UI రావడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని దీన్ని కూడా మీరు పర్సనల్ గా మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నా రికమెండేషన్ కి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో ఏ UI బాగుంటుంది అన్నట్లయితే వేరే ఇక్కడ నాకు కొంత మోటరోలా బెటర్ అనిపిస్తుంటుంది OnePlus కన్నా గానీ. బట్ మోటరోలా మీకు వచ్చేటప్పటికి అప్డేట్స్ కొంచెం డిలే ఉంటాయి, వేరే OnePlus లో అలాంటి డిలేస్ అయితే ఉండవు. ఈ ఒక్క విషయంలో మీరు మోటరోలా అయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు పర్సనల్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. సో డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరైతే దీన్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ రేపు ఏ లేకుండా ఏ స్మార్ట్ ఫోన్ కూడా ఒక స్మార్ట్ ఫోన్ అయితే కాదు. సో ఏ ఫీచర్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటరోలా విషయానికి వచ్చారు అన్నట్లయితే చాలా ఏ ఫీచర్స్ అయితే మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ కనెక్ట్. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీ స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ ని పెంచడం, DND ని యాక్టివేట్ చేసుకోవడం, స్మార్ట్ రిప్లై లాంటి ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ వీటితో పాటు AI ప్లేలిస్ట్ డిపెండ్స్ అపాన్ మీ మూడ్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా మనకు తగ్గ మ్యూజిక్ ప్లేలిస్ట్ ని సజెస్ట్ చేయడం మాత్రం సింప్లీ క్రేజీ. అండ్ వీటితో పాటు ఇంటెలిజెంట్ స్క్రీన్ అండర్స్టాండింగ్ ఫీచర్ ని కూడా మనం తీసుకొచ్చారు. అంటే మీరు చూస్తున్నటువంటి కంటెంట్ బేస్ చేసుకొని లేదా మీరు చదువుతున్నటువంటి ఆర్టికల్ ని బేస్ చేసుకొని ఫర్దర్ యాక్షన్స్ ని మనకి ఆటోమేటిక్ గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే సింప్లీ క్రేజీ అనిపించింది. AI మీకు మెయిన్ ప్రయారిటీ. అండ్ వీటితో పాటు డే టు డే లైఫ్ టాస్క్ ఏవైతే మీకు చాలా సింప్లిఫై అవ్వాలన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు OnePlus కన్నా గానీ మోటరోలా ఫార్ బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఎస్ రెండిటిలో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో సోనీకి సంబంధించినటువంటి లిథియా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. ఎఫ్ స్టాప్ రెండిట్లో కూడా మనకి 1.8 తో రావడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో రెండిటి యొక్క డీటెయిలింగ్ విషయానికి వచ్చారంటే ఆల్మోస్ట్ రెండు సిమిలర్ అని చెప్పొచ్చు. కాకపోతే మీకు OnePlus లో లిటిల్ బిట్ షార్పర్ ఎక్కువగా ఉండడంతో పాటు కొంచెం వార్మ్ టోన్ వస్తుంది. వేరే ఇక్కడ మోటరోలాలో వచ్చేటప్పటికే క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ వీటికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూస్తున్నారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ కెమెరాస్ అని నేను చెప్తాను. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీకు మోటరోలా కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఏకంగా మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనం తీసుకొచ్చారు. వేరే ఇక్కడ జస్ట్ కేవలం 8 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇక రెండిటిలో కూడా మనకి టెలిఫోటో లెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ మోటరోలా మీకు వచ్చేటప్పటికే 10 మెగాపిక్సెల్ మాత్రమే తీసుకొస్తే వేరే ఇక్కడ OnePlus లో వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒకవేళ మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కువగా తీసుకుంటారు లైక్ 2x లో కావచ్చు 3x లో తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మీకు OnePlus ఫార్ బెటర్ అనిపిస్తుంది కంపేర్డ్ టు మోటరోలా కన్నా గానీ. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీ విషయానికి వచ్చారంటే రేర్ మీకు వచ్చేటప్పటికే 4K 30 FPS దాకా మోటరోలా సపోర్ట్ చేస్తే వేరే ఇక్కడ మీకు 4K 60 FPS దాకా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరాస్ విషయానికి
విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక OnePlus లో మీకు 16 మెగాపిక్సెల్ తీసుకొస్తే వేరే మోటరోలా మీకు వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ వీటికి సంబంధించినటువంటి కొన్ని కెమెరా శాంపిల్స్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ రెండిటిలో కూడా మీరు ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ అయితే తీసుకొచ్చారు. బట్ రెండిటిలో కూడా మీరు 4K 30 FPS లో మాత్రం వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే రెండిటిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై మన ముందు తీసుకొచ్చారు. సో మీకు OnePlus లో వైఫై అలియన్స్ 7 కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వైఫై అలియన్స్ 6E మాత్రం మనకు సపోర్ట్ తీసుకొచ్చారు. రెండిట్లో బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు బేస్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. రెండిట్లో NFC ఉంటుంది, రెండిట్లో FM ఉండదు. అండ్ OnePlus లో మీకు IR బ్లాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ మీకు IR బ్లాస్ట్ లాంటి ఫీచర్ అయితే మనం ముందు తీసుకొని రాలేదు. అండ్ ఇక 5G నెట్వర్క్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక OnePlus లో మీకు కేవలం 9 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే వేరే ఇక్కడ మీకు 14 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి ఏ స్మార్ట్ ఫోన్ నన్ను అడిగితే కనుక రెండిట్లో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ చెప్పాలంటే, ఎందుకంటే రెండిట్లో మీకు సుమారుగా అంటే 12+ 256GB వేరియంట్ నేను కంపేర్ చేసి చెప్తున్నాను, 9,000 రూపీస్ డిఫరెన్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ ఆ 9,000 రూపీస్ పెట్టినా గానీ మీకు మోటరోలా ఉన్నటువంటి ఏ ఫీచర్స్ అయితే రావు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు కర్వ్డ్ స్క్రీన్ కూడా మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సెల్ఫీలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా మనం తీసుకొని రావడంతో పాటు 90 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇది వచ్చేటప్పటికి కేవలం 80 వాట్స్ మాత్రమే. ఈ మొబైల్ ఫోన్ మీరు flipkart.com అలాగే motorola.in వెబ్సైట్ తో పాటు ఆఫ్లైన్ మార్కెట్స్ లో కూడా అవైలబుల్ ఉంది. బట్ ఒకవేళ మీరు ఆల్రెడీ OnePlus ఈకో సిస్టమ్ లో ఉండి OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ కి మీరు బెటర్ ప్రయారిటీ ఇస్తుంటారు నాకు ఫిజికల్ హార్డ్వేర్ కన్నా గానీ అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు OnePlus చాయిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఈ రెండు ప్రొడక్ట్స్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.